ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా భారీ శుభవార్త. మీరు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది. అదేంటంటే కొత్త రేషన్ కార్డులు. కొత్త రేషన్ కార్డుల కోసం కొత్తగా పెళ్ళైన వాళ్ళు అలానే చాలామంది ఎదురు చూస్తున్నారు. అలాగే ఎవరైనా రేషన్ కార్డులో మీరు చూసుకుంటే డిలీట్ చేయడం చాలామంది ఎదురు చూస్తున్నారు. ఇంకా వచ్చేసి రేషన్ కార్డులో స్ప్లిట్టింగ్ ఆప్షన్ కూడా వచ్చేసింది. అలానే ఇంకా మనకు రేషన్ కార్డులో ఎడిటింగ్ కూడా వచ్చేసింది, అంటే యాడింగ్ డిలీటింగ్ ఆప్షను. ఇవన్నీ కూడా మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎవరికి అర్హత ఉంది అనేవి కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి ఎలాంటి అర్హతలు ఉండాలి, దీని గురించి ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాము. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం. ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మనకైతే కొత్తగా కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయితే అయిపోయింది. సంవత్సరం నుంచి కూడా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మనకు రాబోయే పథకాలు ఏదైనా సరే రావాలి అంటే ఖచ్చితంగా కూడా మనకు ఈ సూపర్ 6 పథకాలు రావాలంటే రేషన్ కార్డు అనేది కంపల్సరీగా ఉండాలి. రేషన్ కార్డు ఉంటేనే ఏ పథకం అయినా సరే అందిస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి కొత్త రేషన్ కార్డుల అప్డేషన్ అయితే వచ్చింది. ముందుగా వచ్చేసి మీ కుటుంబంలో ఎవరైనా చనిపోయి ఉంటే రేషన్ కార్డు నుంచి వాళ్ళను డిలీట్ చేయాలి. వాళ్ళని డిలీట్ చేసే ఆప్షన్ కూడా మనకైతే వచ్చేసింది. ఖచ్చితంగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చేయకుండా చూస్తేనే మీకు రేషన్ కార్డు అనేది మళ్ళీ కూడా వెనక్కి రాకుండా ఖచ్చితంగా కూడా దీనిలో మంచి ఇన్ఫర్మేషన్ చెప్తాను, మీరు మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మీ కుటుంబంలో ఎవరైనా డిలీట్ చేయాలంటే వాళ్ళను డిలీట్ అంటే ఏం లేదు, పెళ్ళైన అమ్మాయి ఉంటుంది కదా, వాళ్ళు పెళ్ళైన అమ్మాయిని అమ్మగారింట్లోంచి తీసుకెళ్తారు. అప్పుడు మనం వాళ్ళని డిలీట్ చేయటం అని మాత్రం అనరు, ఎందుకంటే వాళ్ళని స్ప్లిట్టింగ్ ఆప్షన్ అని అంటారు. అసలు డిలీట్ ఆప్షన్ అంటే ఎవరికి జరుగుతుందంటే మీ రేషన్ కార్డులో ఎవరైనా చనిపోయి ఉన్నట్లయితే అలాంటి వాళ్లకు మనం డిలీట్ అయితే చేయవచ్చు. ఇంకా వచ్చేసి మీకు కుటుంబంలో మీ ఇంట్లో ఉన్న అమ్మాయి కనుక పెళ్ళైతే ఆ అమ్మాయి కూడా మీరైతే స్ప్లిట్టింగ్ అనేది చేయించాలి. ఆ అమ్మాయిని కూడా మీ రేషన్ కార్డు నుంచి తొలగించడం అయితే జరగాలి. అలా తొలగించిన తర్వాతే కొత్త రేషన్ కార్డు అనేది అప్లై చేసుకోవాలి. ఎవరైతే కొత్తగా పెళ్ళైన జంట ఎవరైతే ఉంటారో వాళ్ళు కొత్త రేషన్ కార్డు అయితే అప్లై చేసుకోవచ్చు. కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకోవాలంటే కొత్తగా పెళ్ళైన జంట అయితే ఎవరైతే ఉంటారో, అలానే కొంతమంది పిల్లలు పుట్టే ఉంటారు కదా, వారికి కూడా ఇప్పటి వరకు కూడా కొత్త రేషన్ కార్డు అనేది ఉండదు. ముందుగా అందరూ కూడా పెద్దవాళ్ళకు కూడా మామూలుగా మ్యారేజ్ అయిన అమ్మాయి దగ్గర నుంచి కానీ అబ్బాయి దగ్గర వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు రావాలంటే ఆధార్ కార్డు అనేది కంపల్సరీగా ఉండాలి. ఆధార్ కార్డు అనేది చూపించకపోతే మనకి ఆధార్ కార్డు చేయించుకోకుండా ఉన్నట్లయితే తర్వాత ఇప్పుడు మనకు రేషన్ కార్డు అనేది ఆప్షన్ అనేది వచ్చేసింది. అలానే మీరు కొత్త రేషన్ కార్డులు అనేది ఎలాంటి పెండింగ్ లేకుండా అప్లై కావాలి అంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది జరిగి ఉండాలి. ఎలా చేసుకోవాలో నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. మీ కుటుంబానికి సంబంధించిన హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ప్రతి ఒక్కరూ చేయించాలి. ఇది మనం ఎక్కడో కాదు, మీ సచివాలయంలో చేయించుకోవచ్చు, అలాగే మీ ఫోన్లో కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి ఆల్రెడీ వీడియోలో తెలియజేశాను. ఎవరైతే ఇది చేయించలేదో, ఈకేవైసీ ఎవరైతే చేయించలేదో రేషన్ కార్డు అనేది వాళ్ళకు రావటం చాలా కష్టమవుతుంది. కాబట్టి ఫస్ట్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చేయించుకోండి. ఒకసారి చెక్ చేసుకోండి చేయించారో లేదో అనేది. ఒకవేళ చేయించుకోకపోతే మీ సచివాలయంలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చేయించుకోండి. ఒకవేళ మీ కుటుంబంలో ఎవరినైనా యాడ్ కాకపోయినా అలానే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది యాడ్ చేస్తే ఆ తర్వాత మీకు రేషన్ కార్డు అనేది ఈకేవైసీ కూడా తప్పనిసరిగా అందరికీ, మీ కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేయించాలి. అలా కొంతమందికి ఎక్కువగా అయితే పిల్లలు ఉంటారు కదా, తప్పనిసరిగా కూడా వాళ్ళకు కూడా చేయించాలి. అలా చెయ్యకపోతే ఎవరి పిల్లలకైతే వాళ్ళందరికీ కూడా రైస్ అనేది రాదు. ఇది కూడా చాలా ముఖ్యమైన విషయము. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఖచ్చితంగా చేయించాలి. అలా చేయించిన తర్వాత ఈ నెలలో మీరు మీ సచివాలయాలకు వెళ్ళి
మీరు కొత్త రేషన్ కార్డులు అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ నెలలోనే మనకు ఈ రోజు నుంచి కూడా మీరు వెళ్ళి కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవచ్చు. కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి ఎవరైతే మీకు పెళ్ళి కొత్తగా యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో అది కూడా చేసుకోవచ్చు. ఇంకా మీ రేషన్ కార్డులో ఎలాంటి తప్పులు ఉన్నా, అలానే ఒకే ఫ్యామిలీ నుంచి ఇంకో ఫ్యామిలీ, ఇప్పుడు కొత్తగా ఒక అబ్బాయి పెళ్ళింది అనుకోండి, వాళ్ళ ఫ్యామిలీని డివైడ్ అంటే సపరేట్ చేయాలన్నా కూడా ఈ విధంగా మనకు అన్ని ఆప్షన్స్ అయితే వచ్చేసాయి. మీకు రేషన్ కార్డు పట్ల మీరు ఏది అయినా చేయించాలన్నా, డివైడ్ చేయించాలన్నా, డిలీట్ చేయించాలన్నా, యాడ్ చేయించాలన్నా, స్ప్లిట్టింగ్ చేయించాలన్నా ఏదైనా సరే అది మీరు చేయవచ్చు. ఇంకెందుకు, మీరు సచివాలయాలకు వెళ్ళేసి రేపే వెళ్ళండి, నో ప్రాబ్లం. అక్కడికి వెళ్ళి మీరైతే చేయించుకోండి, వాళ్ళైతే మేము చేస్తారనమాట. ఇది కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఖచ్చితంగా కూడా ముఖ్యంగా మనకు విషయం ఏంటంటే, చాలామంది మనకు రేషన్ కార్డు ఉంటుంది కానీ వాళ్ళైతే రైస్ అనేది తీసుకోవట్లేదని చెప్పేసి చెప్తున్నారు. అలా రైస్ అయితే ఎవరైతే తీసుకోరో వాళ్ళకైతే కార్డు అయితే రద్దు చేస్తున్నారు. మనకి ఇదంతా కూడా మనకి ఒక 3 నెలలు చూస్తారనమాట. 3 నెలలు కూడా రైస్ తీసుకోకపోతే రైస్ కార్డు అనేది రద్దు చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా రైస్ అనేది తీసుకోండి. ఎందుకంటే రేషన్ కార్డు ఉంటేనే మనకు ఎలాంటి పథకాలైనా వస్తాయి కాబట్టి రేషన్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు రైస్ అనేది తీసుకోండి. రైస్ తీసుకోకపోతే మీకు రైస్ కార్డు అనేది మనకు రైస్ రాకుండా మనకు ప్రభుత్వం అయితే రద్దు చేస్తుంది. అందుకని మనకు ఎలాంటి పథకాలు రావాలన్నా సరే రైస్ కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు చూపించండి, అంటే మీ యొక్క ఆధార్ కార్డుకి రేషన్ కార్డుకి లింక్ అనేది చేయించుకోండి. ఇంకా వచ్చేసి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చెప్పాను కదా, అది కూడా చాలా ఇంపార్టెంటు. మీ రేషన్ కార్డు పట్ల స్ప్లిట్టింగ్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా, కొత్త రేషన్ కార్డులు అప్లై చేయాలన్నా, ఏది చేయాలన్నా సరే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది తప్పనిసరిగా చేస్తే మీకు ఆటోమేటిక్గా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఎంతమంది ఉన్నారో రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నా సరే గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. అంటే ఎంతమందికి చేయాలని కొంతమందికి డౌట్ ఉంటుంది. అందరికీ చేయాలి, అందరూ కూడా ఖచ్చితంగా మనకు ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చేయించుకోవాలి. 5 ఉన్నా 6 ఉన్నా అందరూ కూడా ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చేయాలి. ఇందులో ఒకటి చెయ్యకపోయినా సరే మీకు రేషన్ కార్డు పట్ల కొత్త రేషన్ కార్డు కూడా వస్తున్నాయి కాబట్టి ఇలా ఉంటుంది. మనకు కాకపోతే అలా కాదు, ఏటీఎం కార్డులాగా మనకు ఒక సైజులో ఉంటుందన్నమాట. ఆ విధంగా అయితే కార్డులు వస్తాయి. ఒకేసారి కొత్త కార్డు అనేవి కొత్తగా పెళ్ళైన జంటలకు వస్తాయి. అలానే ఎవరైనా మీ కార్డులో డిలీట్ చేసుకొని మీ కార్డులో ఎవరైనా యాడ్ చేసిన తర్వాత మార్పులు చేర్పులు ఏమైనా చేసుకోవాలన్నా ఒకేసారి కొత్త రేషన్ కార్డులు వాళ్ళకు, పాత రేషన్ కార్డు వాళ్ళందరికీ కూడా పాత రేషన్ కార్డు రద్దయిపోయి మనకు ఈ యొక్క కొత్తగా ఏటీఎం సైజు కార్డులు ఉంటాయి కదా, అవైతే రేషన్ కార్డులు అయితే వస్తాయి. ఇది మనకు కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన తాజా సమాచారం. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను.